పెద్దలు చిన్నులు కన్నులు హాయ్ నానా మ్యూజికల్ నైట్ కి వచ్చేసిన న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అందరికి, అమ్మాడి మృణల్ ఫ్యాన్స్ అందరికి, ఫస్ట్ సినిమా అయినా కానీ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు బేబీ కియారా ఫ్యాన్స్ అందరికి, ఇక్కడికి వచ్చేసిన ద మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ప్రియదర్శి ఫ్యాన్స్ కి, ఈ చల్లని సాయంత్రం వేళ ఈ వెచ్చని ఎల్లో స్వెటర్లో ఈ మ్యూజికల్ నైట్ మీ అందరితో ఎంజాయ్ చేయడానికి ఈ శ్రీముఖి వచ్చేసింది. బాగున్నారా అందరూ? ఆహా, సో ఫెంటాస్టిక్ ఎనర్జీ. ఈ మ్యూజికల్ నైట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఉంది. ఐ లవ్ యూ గైస్. సూపర్. సో ఈ మ్యూజికల్ నైట్ సూపర్గా ఎంజాయ్ చేయాలనంటే ముందుగా హాయ్ నానా అనే సినిమా గురించి మాట్లాడుకోవాలి. మనము అసలు మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయట్లేదు. టీజర్ చూసిన వాళ్ళు, ట్రైలర్ చూసిన వాళ్ళు అసలు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వబోతుందా అని ఎదురు చూస్తున్నారు. December 7th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. మీ అందరికీ తెలిసినట్టు సివి మోహన్ చెరుకూరి గారు అండ్ అలాగే విజేందర్ రెడ్డి తీగల్ గారు నిర్మాతలుగా వైరా ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పై మనం ముందుకి న్యాచురల్ స్టార్ నాని అండ్ మృణల్ ఠాకూర్ హీరోయిన్లుగా మీ అందరికీ తెలిసినట్టు ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్ శౌర్య గారి దర్శకంలో మన ముందుకి వస్తున్న సినిమా హాయ్ నానా. అండ్ ముఖ్యంగా హాయ్ నానా ఈరోజు మ్యూజికల్ నైట్ టునైట్ ఇస్ ఎస్పెషల్లీ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ హిషం గారి నైట్. గట్టిగా చెప్పట్లు హిషం గారికి. సార్ హ్యూజ్ ఫ్యాన్స్. అసలు ఖుషి తర్వాత మీరు మా ఇండస్ట్రీకి వచ్చిన ఖుషి వేరే లెవెల్లో మేము ఎంజాయ్ చేస్తున్నాము మీ మ్యూజిక్ని. అండ్ టునైట్ ఇస్ యువర్ నైట్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనని స్టేజ్ మీదకి పిలిచే కన్నా ముందు అసలు ఆ స్క్రీన్ మీద నాని గారి ఫోటో చూసిన వెంటనే అమ్మాయిలందరూ హాయ్ నాన్ననా హాయ్ బావానా మీకు బావే బాగుంది. సో అర్జెంట్గా ఫస్ట్ టీజర్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆఫ్ హాయ్ నానా ప్లీజ్? ఫ్యాంటాస్టిక్. నాని ఫ్యాన్స్, మృణల్ ఫ్యాన్స్, మీరు నాని సినిమా డైలాగ్ కానీ లేదా ఈ సినిమాలోని ఏదైనా పాట కానీ పాడాలి. హాయ్ నూడిల్స్. వాట్స్ యువర్ నేమ్? మాన్వి. హౌ బిగ్ ఫ్యాన్ ఆర్ యూ ఆఫ్ నాని? I don't think I can explain that. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. No. ఓకే, మీకు తెలుగు వస్తుందా? వచ్చు. ఓకే, ఈ సినిమాలోని పాట పాడతారా లేదా నాని డైలాగ్ చెప్తారా? పాట పాడతారు ప్లీజ్. సమయమా బలి సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపానందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే తొరపడకు తదుపరి కథ ఎట్టుకో చివరికి ఎవరనకో. చాలు. ఓకే, ఫెంటాస్టిక్. ట్రైలర్లో మృణల్ చాలా క్యూట్గా నాని గారి ముక్కు మీద ముద్దు పెట్టింది కదా, మీరు పెడతారా ఆవిడ పెడుతుందా మీ ఇష్టం, బట్ ఎవరో ఒకరు పెట్టాలి. యాక్షన్. Fantastic. So how much do you love your wife? Wife is constant support for me. నాకు చాలా ఇష్టం. Okay. ఈ రోజు నేను ఎలా ఉన్నాను అంటే తన వల్లే. అదర్వైజ్ మీరు నాన్న అయ్యారా? లేదు. ఇంకా అవ్వలేదు. లేదు, జస్ట్ హాయ్ నాన్న కాదు ఇంకా కాలేదు. కానీ అయితే అలా బేబీ ఒకరు కావాలని అనిపిస్తుంది ఒక అమ్మాయి. వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. yes మరి నెక్స్ట్ ఎవరైనా అబ్బాయిలు ఉన్నారా నాని ఫ్యాన్స్ హియర్? చెప్పనా, నువ్వు పాట పాడతావా డైలాగ్ చెప్తావా? పాట పాడతాను. ఓకే, గో ఫర్ ఇట్. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే త్వరపడకు కదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా
కనులకే తన రూపాన్నందించవే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తలుకుల దారా, తను చూస్తుంటే రాదే నిద్దురా, తనకే ఏరా మరికే ఔరా, అలనై పొంగే అందం అది తన పేరా. Fantastic! Musical night. The troupe is ready. Hisham garu are ready. Everybody is ready for songs. But who can deliver a Nani's dialogue very naturally? Viraj, hi! Who is saying Nani's dialogue? Mike వాళ్ళకి ఇవ్వండి. Next. నాని డైలాగ్స్ న్యాచురల్గా అంటే నానియే చెప్తాడు. మనం జస్ట్ ఏదో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాచ్ చేయి పర్వాలేదు. మీరు వాచ్ చేస్తానంటే నేను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే డెఫినెట్లీ. అబ్బా ప్రాస. మీ నుంచే మీ టైమింగ్ నేర్చుకోవడానికి జస్ట్ ట్రై చేస్తున్నాం అంతే. అందరికీ పెట్టి నాకు మాత్రం పెట్టలేదంటే ఎంత స్పెషల్ రా నేను. ఎవరైనా పులిహోర పెట్టండి అంటారా ఆయనకి పాపం. లేదా యాక్చువల్గా ఇందాక సెల్ఫీ దిగుతున్నప్పుడు అందరికి ఇచ్చి నాకు ఒకటి ఇవ్వలేదని ఫీల్ అయ్యాను అనమాట. అందుకోసం మీకే డైలాగ్ చెప్పాను. ఓ మై గాడ్స్, అందరికి సెల్ఫీ ఇచ్చి నీ ఒక్కడికే ఇవ్వలేదంటే నువ్వు ఎంత స్పెషల్. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మందా మందుల మందా మందుల మందా మందుల మందా మందుల. నాని డైలాగ్ ని కూడా నువ్వు బాలకృష్ణ లెవెల్లో చెప్పాం నాన్న. ఫెంటాస్టిక్, గట్టిగా చెప్పట్లే అమ్మాయికి. ఎస్, నీ అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం బ్యాంచ్. మన బాబు దసరా ఫ్యాన్, నాని ఫ్యాన్. వెరీ నైస్, ఫెంటాస్టిక్. అండ్ ఎస్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్, డెబ్యూటెంట్, బట్ అలా అస్సలు అనిపించట్లేదు. శౌర్యంకి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం. హార్టీ వెల్కమ్ టు శౌర్యం. ఇంత బ్యూటిఫుల్ మూవీ మా నానితో చేస్తున్నందుకు మీకు మేము మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శౌర్యంస్ మదర్ ఇస్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్. అండ్ ఎస్, మరి నాని ఫ్యాన్స్, ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ దిస్ మ్యూజికల్ నైట్? మీరు మీ దర్శిని ఏదైనా క్వశ్చన్స్ అడగాలని అంటే అడగొచ్చు, ఎనీథింగ్ పర్సనల్. కౌశిక్ అంటే టైం, టైం అంటే కౌశిక్. కౌశిక్ అందుకే ముందు వచ్చిన కదా నేను అందరికంటే. యా, యా. ఇప్పుడు నాకు 7 అని చెప్పి 7కి వచ్చాను నేను. అదే 7:12 వచ్చినాడు. అన్న ఏం టైమింగ్ అన్నా నీది? టైం అంటే అట్లనే ఉంటది. వెరీ నైస్. దర్శన్, మీ పేరు ప్రియదర్శి కదా, ప్రియదర్శి కాకుండా వేరే నేమ్ తీసుకోవాలి అంటే మీరు ఏం తీసుకుంటారు? కౌశిక్ లేకపోతే మీ ఫేవరెట్ నేమ్ ఏంటి ప్రియదర్శి కాకుండా? మీరు నన్ను ఎట్లా పిలిచినా పర్వాలేదు భయ్, కానీ మీకేది ఇష్టం బ్రో? నాకు నా పేరే ఇష్టం. అది ప్రియదర్శి కాకుండా కాకుండా ప్రియదర్శి ఇష్టం, దర్శి ఇష్టం, బాగానే ఉంటుంది. కానీ మేము కౌశిక్ అంటాం బ్రో, ఎందుకంటే మీరు టైంకి వచ్చేసారు, మేము చూసాం. థ్యాంక్ యూ కోటేష్, థ్యాంక్ యూ సో మచ్. కోటేష్ కూడా బాగుంది పేరు, ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. థ్యాంక్ యూ బ్రో. సో విరాజ్ గారిని ఇక్కడ ఉన్న బేబీస్ అందరి తరపు నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. విరాజ్ గారు, తేలుకున్నారా? ఇంకా లేదండి, కొంచెం గట్టిగా తగిలేసింది. గట్టికి తగిలింది, బయటకు వచ్చారా? ట్రై చేస్తున్నాను. ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? అంటే మా ఏరియాలోకి ఇంకా ఐశ్వర్య రాలేదు. ఇంకా రాలేదా? ఓ మై గాడ్. నాని ఫ్యాన్స్ అందరూ, మృణల్ ఫ్యాన్స్ అందరూ, మరి ఈ రోజు ఈ మ్యూజికల్ నైట్ హీరోని స్టేజ్ మీదకి పిలిచే టైం వచ్చేసింది. కెన్ వి కాల్ హిషమ్? ఈ టీం ఎవరనేది మీరే ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా కోరుకున్నాం. I'm so happy to be here alongside the whole team of Hi Nana, and my wife is here, my sound team is here. I'm so blessed that you all have come to bless us, to support us for this wonderful film that we have sincerely made.
Me and Shaurya just reached back yesterday from Chennai after the final mix, and we are so nervous. I am in a stage where even when I'm in bed, when I'm going to sleep, my eyes are closed, but my mind is still running, thinking how December 7th would be, what people would be expecting from Hi Nana, and how the response would be. But all I can say is this film is a classic tale that is created with Shaurya's magic. And thank you, Shaurya, for having me on board. It's been a wonderful journey traveling with you, and I'm sure there is lots more that we can do together. And here we are going to perform few songs from Hi Nana, and my team, Mr. Saket, Aditi, Manisha, and all our musicians, all of us are here to perform few songs. ఫ్యాంటాస్టిక్ అదితి, యు ఆర్ అమేజింగ్. హిషమ్ జీ యాజ్ యూజువల్. సో మీకు కొంచెం బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నాము, ఇంకా చాలా పాటలు పాడాలి కాబట్టి మీరు విల్ ఇంటరాక్ట్ విత్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్, మిస్టర్ దర్శికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయనంట, నాని గారిని అండ్ మృణాల్ గారిని అడగాలని అనుకుంటున్నారంట. మీ క్వశ్చన్స్ ఏంటో మేము వినాలని అనుకున్నాము. దర్శి గారు. అన్న, ఇప్పుడు టీజర్లో నాకు అంటే నేను కూడా పక్కన సీన్లో ఉన్నా కానీ ఇది అబ్బాయిల గురించి ఆలోచించే వయసు అని నువ్వు పాపను అడుగుతావు కదా. అవును. నువ్వు ఏ వయసులో అమ్మాయిల గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి? నేను అబ్బాయినన్న తెలిసిన వయసు నుంచి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇక 5-6 ఇయర్స్కే ఆలోచించడం మొదలెట్టినాకే తెలిసింది అబ్బాయినని. అలా కూడా తీసుకోవచ్చు కావాలంటే. అర్జున్ ఇప్పుడు బేసికలీ మహి నాన్న ఇస్ బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. లైక్ హౌ ఈజ్ అర్జున్ అన్న? అర్జున్ ఎట్లా ఐ నో మీరిద్దరు బేసికలీ టామ్ అండ్ జెర్రీలో ఉంటారు కొన్నిసార్లు. ఎవరిద్దరు? మీరు అర్జున్. సో హౌ ఇస్ ఇట్ విత్ బోత్ ఆఫ్ యూ? మీకు అర్జున్కి ఈ విషయంలోనా? కియారా విషయంలోనా? అంటే ఇప్పుడు మీరు కథ చెప్తారా తనకి? అర్జున్ కథ చెప్తే అర్థమయ్యేంత ఏజ్ లేదు, కానీ హాయ్ నాన్న అన్న పేరు వింటూ ఉన్నాడు టీవీలో వాటిలో ఇట్లో. అండ్ నాన్న అన్నది వాడి పిలుపు కదా, అది ఇంకెవరు పిలవకూడదు కదా అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కియారాని చూశాడు, మరి ఆడికి ఏమన్నా క్రష్ ఉందో ఏంటో నాకు తెలియదు, కానీ ఏది చూపి కియారాతో ఏం చేసావు ఈరోజు షూటింగ్ అంటున్నాడు ఈ మధ్య లాస్ట్ 2 స్కెడ్యూల్స్లో. అంటే ఈరోజు కియారా రాకపోవడానికి కారణం కాళ్ళు ఇరిగితే నాకు కొడుక్కి అలాంటి ఏం చేస్తే అలా కాదు. అయితే సో వాడికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకు నాన్న అంటుంది ఏంటని. అయితే కాదురా ఇది సినిమా హాయ్ నాన్న అని, అందులో ఆ పాపకి నేను ఫాదర్గా చేస్తున్నాను అని చెప్పాను. సో రోజు షూటింగ్ నుంచి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఉందా, ఏముంది, ఏం సీన్ చేశారు చూపి అని అడుగుతున్నాడు. అలా చూపించకూడదురా, సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు చూడొచ్చు అని చెప్పాను. ఐ థింక్ అది కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నాడు. వాడి నాన్నని ఎవరో నాన్న అని పిలవడం ఏంటి, అదే సినిమా టైటిల్ ఏంటి, మరి వాడికి ఏం క్రెడిట్ ఇవ్వకపోవడం ఏంటి, ఇలాంటి డౌట్లనే ఉన్నాయి వాడికి. ఓకే మృణాల్, I'll only ask questions. You have to say yes or no. I'll save some words for you. Okay. Who's your favorite character in the film? A. Nana, B. Kiara, or Mahi? Mahi. Obviously le. Mahi. అబ్బా ఎవరు రాకడా? మన ఆబ్వియస్లీ మన పేరు మనం చెప్పుకోవద్దు కదా బేస్. బట్ ఓకే, మూవింగ్ ఆన్. హిషామ్, ఇఫ్ నాట్ ఫర్ ద పే చెక్, వాట్ ఈస్ దట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ డ్రాన్ యూ టు ద ఫిల్మ్? Actually, to be honest, there is no film of mine that I saw the money and took, to be honest. I go with the story. So, Shaurya, I still remember he coming to my studio in Cochin. He narrated the story to me. I just called my wife because I ask Aisha always before I come into a film. And I called her, I told I'm taking this film. I gave him the shake hand. Then came the paycheck. So, congratulations, but we love your music, thank you. man. It's teamwork. It's absolute teamwork. I'm so blessed to be part of this team. What is your favorite song in the album? Oh. No, I don't think there is any shot of mine where I tell the favorite song of mine. No, I think every song is special for me, and all are my babies. So, I think the film is my favorite content, if you ask me.
Hi Nana is my one of my most favorite film. This is something that I'm telling out. So I think it's one of the most favorite films for me, very personal for me. It has taught me a lot of lessons actually, that film. So it is very close to my heart. Anna, because my movie Baby is famous, I want to know who is your first baby? I mean, in girls. పేర్లు వద్దులే బట్ ఎప్పుడు ఎలా పర్లేదు పేరు చెప్పేద్దా ఎవరికి తెలుసు ఎక్కడ ఉందో ఇంట్లో పర్లేదా ఇంట్లో పర్లేదా ఇంట్లో పర్లేదేంటి డిన్నర్ తినలేదు అప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకుంటా నేను అంటే టీచర్ టీచర్ కాదు చిన్న ఒక కాన్సెప్ట్ లాంటిది ప్లాన్ చేశారు అంటే కాన్సెప్ట్ కాదు సారీ ఏమన్నా ప్లే లాంటిది ఆ ప్లేలో ఒక మధ్యలో ఒక రాకుమారి పడుకొని ఉంటుంది చుట్టూ బట్టలు ఉంటారు ఆ చుట్టూ బట్టలకి ఆకుల చెడ్డి వేసారు లీవ్స్ ఆ ఆకుల చెడ్డి వేసిన జూనియర్ తెల్ల చొక్కా వేసిన వాడా పిలక సిలక ముక్కు సిన్నవాడా తెల్ల చొక్కా వేసిన వాడా పిలక సిలక ముక్కు సిన్నవాడా సక్కని సుక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొట్టేవాడా సక్కని సుక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొట్టేవాడా మేడలోని కుర్రదాన్ని పిలక ముక్కుల్లోకి తింపినావు మేడలోని కుర్రదాన్ని పిలక ముక్కుల్లోకి తింపినావు నిన్ను కోరి వన్నెలాడి లైలా కోట దాటి పేట సేరే నిన్ను కోరి వన్నెలాడి పిలక కోట దాటి పేట సేరే థ్యాంక్ యూ సో మచ్ ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుతుందదా లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీవే నీ నవ్వు తాకి ధరించే తపస్సిలా ఈ జీవులన్నీ తలంచే తుషారానిదా విసుక్కునేలాడు చందమామని ఉంటే నా పనేంటని ఈ నేలపై నేను కోటి తారలే నీకంత వెన్నెలేంటని ఇంకొందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుతున్నదా లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద థ్యాంక్ యూ మీరు ఒకసారి ఇద్దరు సెంటర్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా సిగ్గుపడుతున్నారు ఆవిడ, కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి సాంగ్ పెడతాం మేము, మీరు ఒక్కసారి ఆవిడని అలా తిప్పితే, ఎందుకంటే మీరు చాలా ప్రేమగా అంటే అప్పటి నుంచి ఈవెంట్ బిగినింగ్ నుంచి మీరు ఎంత ప్రేమగా చూసుకున్నారో చూసాము. కెన్ వీ హ్యావ్ సమ్ మ్యూజిక్ ఉన్న తర్వాత అఫ్ కోర్స్ మీ మ్యూజిక్లో అంత లవ్ కనిపిస్తుంది. వీఆర్ సో హ్యాపీ దట్ యుర్ హియర్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ఓడియమ్మ. ఎస్, మరి ఈవెంట్లో ఇప్పుడు హైలైట్ ఒకటి జరగబోతుంది. అదేమిటనంటే మ్యూజికల్ నైట్ అని అన్నాము. నాని గారి మ్యూజిక్ సెన్స్, ఆయన పాడే పాటలు మనకి తెలుసు. సో హూ ఈజ్ వెయిటింగ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ ది వన్ అండ్ ఓన్లీ నాని. సో నాని గారు, బికాస్ దిస్ ఇస్ అ మ్యూజికల్ నైట్, ఎంతసేపు అండి మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు పాడతారు, హీరో కూడా పాడతారు. లెట్స్ వెల్కమ్ అవర్ నేచురల్ స్టార్ నాని. వెల్కమ్. నేను ఎప్పుడు నా జీవితంలో పాడను, ఎక్కడైనా సరే ఏ ప్రోగ్రాంలో అయినా చెప్తాను నేను పాడితే చాలా చండాలంగా ఉంటుందని. ఈ రోజు ఏదైతే అయ్యింది, కావాలంటే ఇది మీ మెటీరియల్ అయిపోయి ట్రోల్ మెటీరియల్ అయిపోయి ఇది వైరల్ అయిపోయినా సరే మా సినిమా ప్రమోషనే కాబట్టి ఈరోజు రెచ్చిపోతా. కాబట్టి ఎస్ నాని గారు, లిరిక్స్ రెడీ అవుతుంటాయి, బట్ మధ్యలో కొన్ని క్వశ్చన్స్ పంపించారు ఆడియన్స్. చాలాసేపటి నుంచి మిమ్మల్ని అడగాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా? పేర్లు లేవు, బట్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, హాయ్ నాన్న సెంట్రల్ థీమ్ లవ్ అండ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. అలా మీ కెరియర్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ చూసారా మీలో ఎప్పుడైనా? చూసాను, చాలా చూసాను. ఆబ్వియస్లీ యా, దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఐ థింక్ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. యా, ఇట్స్ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ ఆల్సో ఐ థింక్ there's a big shift in the way I think after
జున్ను పుట్టిన తర్వాత. అవును. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్సో అబౌట్ జున్ను ఓన్లీ. జున్ను అని అంటే ఈ సినిమాలో మీకు అంటే పాప కదా, రియల్ లైఫ్లో బాబు కదా, పాపకి బాబుకి డిఫరెన్స్ మీరేమన్నా నోటీస్ చేశారా? చేస్తే అదేంటి? ఐ థింక్ బాబు అయితే అంత కంగారు పడుతూ ఉండక్కర్లేదు పొద్దున్న సాయంత్రం వరకు. పాప అయితే కొంచెం ఎక్కువ ప్రొటెక్టివ్ ఉంటారు ఫాదర్స్, చాలా టెన్షన్ పడుతుంటారు. నాకు ప్రస్తుతానికి ఆ టెన్షన్ లేదు కాబట్టి హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. సో సినిమా షూట్ చేసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అబ్బా పాప పుడితే బాగుండేది? అది నా ఎప్పటి నుంచో, నా పెళ్ళి అయినప్పటి నుంచి ఉంది ఆ ఫీలింగ్. అండ్ బట్ జున్నుతో అడ్జస్ట్ అయిపోయాను. బట్ ఆ కోరికని ఆయన అన్న ద్వారా తీర్చుకున్నాను. సో నో మోర్ క్వశ్చన్స్. నాని పాట వినాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నాతో పాటు పాడతారా మీరు కూడా? yes. మీ అందరికీ చాలా ఇష్టమైన పాట ఇది. సైలెన్స్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా రే నిజట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా రే నిజట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నామేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కండేనే, వెలిగి రాని వెల్వి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. సో బేసిక్ ఒక పాట ఘోరంగా పాడిన తర్వాత నా కాన్ఫిడెన్స్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. పడతారా? ఓకే కమాన్. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా, గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, నా సగమే నా జగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నిన్ను చేరగా ఆగిపోని భయనం, అలుపే లేని గమనం, అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలో
ఇందాక తను పాడుతున్నాడు కదా నా పాటలు, అవి కూడా సూపర్ హిట్ సాంగ్సే కదా. తను పాడుతున్నప్పుడు మీరు ఎవరు పాడలేదు, నేను పాడుతున్నప్పుడు మీరు అందరు పాడారు, మీ కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది కదా. ఈ వాయిస్తోనే పాడుతున్నాడంటే మనం అందరం పాడొచ్చు అన్న నమ్మకం వచ్చి ఉంటుంది మీ అందరికీ. బట్ థ్యాంక్ యూ, అది నాకు ఒక ఊపినిచ్చింది, పాడేశాను. బట్ యా, ఈరోజు మ్యూజికల్ నైట్ సందర్భంగా ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది కదా, అది లాంచ్ చేసేద్దామా? ఓ yes, ఓకే. రెడీయా? థ్యాంక్ యూ. ఓకే, వన్ మోర్ సర్ప్రైజ్. ఈ సాంగ్ వీడియో చూసేస్తారా? థ్యాంక్ యూ. Fantastic! Thank you so much, Thank you. Hisham ji, for such a beautiful night. And yes, ఈ సర్ప్రైజ్ నచ్చిందా అందరికి? వీడియో నచ్చిందా అందరికి? Yes, now it's time. Your love, your dedication, your support means the world to me. No teeth extraction can stop me from being here. You know, somebody told me you should have just taken an off, sat at home. I'm like, I've worked entire year and a half, almost 2 years. Shaurya I love you too, baby. Shaurya Garu is the mother of this film, and he's been nurturing it since it was conceived. And the fact that his inspiration, the way, the amount of dedication is put into this film is incredible. And that allows me to perform even better. And today, after almost a year, I know you guys had to wait a lot of time, like almost a year after Sita, but I promise you, you wouldn't be disappointed when you watch Yashna on screen. I just want to say that this film is made with so much honesty, sincerity, and love, which you are going to witness it. It's a magical, enchanting journey. And I vouch you that when Mrunal and when Nani Garu chooses a script, it means the world to us, because I want you all to resonate with the characters that we've played on screen. And Yashna, Viraj, Mahi, this man, ever since the trailer is out, the songs are out, all the directors in Hindi industry are like, can you give me his contact, please? I said, you better dial and block him right now, because he's going to be like, gayab after Hai Nana's release. So thank you so much for giving us wonderful songs. Nani Garu, kya bolu main aapko? You know, the bond between Mahi and Viraj is so pious, I can say. Like, just while watching them, and you should be so jealous, because I was the one who was witnessing him creating magic with Mahi on screen, and it was so breathtaking. And I can't wait for you to experience the world this entire team has created. It is just marvelous. I haven't seen the film yet, but little that I have seen while dub, my heart was so full, and I can say that after Sita Ramam, if there is anything that Mrunal needs to do, it is Hai Nana. Hello everyone, I just need to thank my whole team, and especially my mom who's here. Amma, thank you. And all my friends who helped me throughout, Vamsi, Arun, Samir, Banu, and rest of my ADs, Ramesh, Kishore, everyone, thank you so much. Kasi garu. Anta time లేదు కాబట్టి క్లుప్తంగా I'll just say 2 lines and I'll be done with it. Thank you Hisham garu for whatever he's done. He wrote music for this movie, and I'm so happy that I'm proud that Hisham is a part of this movie. And I also want to thank Shanu John Varghese garu. He's very busy, with the DI till yesterday. So without him, without Hisham, and without my whole crew, this wouldn't have happened. And coming to my cast, then I need to start with the little one, Mahi, Kiara Khanna, ma Gaj Bomma, ma andar Gaj Bomma. So you will definitely fall in love with her once the movie releases. And Mrunal Garu, there's so much for me to say, but I want people to see the work and for them to decide. And Nani sir, thank you. Thank you for everything. I don't know what else to say. అంటే మీ గురించి అందరూ చాలా మంది చెప్పేస్తానే ఉన్నారు అన్ని, నాకు కొత్తగా ఏం చెప్పడానికి లేదు. Thank you. Thank you. And thank you everyone. December 7th,
అందరూ వెళ్ళి మూవీ చూడండి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ వెరీ హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక డాక్టర్ కలిసిండు. నేను తోపు నువ్వు తురుము సరిపోయింది, ఇద్దరికిద్దరు అనుకోవాలి ఇక. సో ఒక డాక్టర్ కలిసిండు నన్ను. ఒక డాక్టర్ కలిసి ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు నాకు, మంచి ప్రిస్క్రిప్షన్. చెప్తా అరే ఇది హాయ్ నాన్న పార్టీ రా. అరే నువ్వు ఆగరా, పెళ్లి సూపులు అంటే ఎట్లరా. సో ఒక మంచి డాక్టర్ కలిస్తే ఆయన మంచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు. బట్ దట్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఫర్ సోల్ అండ్ దట్ డాక్టర్ ఈజ్ కాల్డ్ డాక్టర్ శౌర్య. అండ్ బేసికలీ ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అండ్ నేను ఇప్పుడు మీకు పెద్దగా దాని గురించి నేను వస్తుంటే పోతుంటే వేరే విషయం, కానీ మీరు టీజర్ చూసిరా లేదా, ట్రైలర్ చూసిరు కదా. ఇప్పుడు ఇంతమంది వచ్చి హిషామ్ గారు పాటలు పాడిరు కదా, మీకు నచ్చిందా లేదా? సినిమా దీని అమ్మ మొగుళ్ళ ఉంటుంది బేసికలీ. This is what we are talking. This is all our hearts. This is all our soul, and all we need is your support at the theaters, because this is a promise. You know, this is the promise from the doctor. Ina, Edi Shaurya. Ina, this man. Remember this man. Arjun Das ki Telugu dubbing cheppinattu untadi voice gaani. మాట్లాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈయన సినిమా కూడా అంత ప్రేమగా ఉంటుంది. హీ గివ్స్ సో మచ్ లవ్. ఆల్ దట్ లవ్ హీస్ గాట్ ఫ్రమ్ హిజ్ మదర్ అండ్ ఫాదర్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ. అందరు మనతో పంచడానికి ఇక్కడికి వచ్చిండు, మీ అందరికి పంచడానికి వచ్చిండు. సో ప్లీజ్ గివ్ అస్ దట్ ఛాన్స్ ఆన్ December 7th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ నాట్ లెట్ యూ డౌన్. ముందుగా మీ ఎనర్జీ అసలు అద్దరిపోయింది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అపోలోలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ సినిమాలో నేను కూడా ఒక డాక్టర్గా ప్లే చేశాను. అండ్ ఇట్ ఈస్ రిటర్న్ బై ఏ డాక్టర్. దర్శి చెప్పినట్టు ఓ మంచి మెడిసిన్, మంచి మీ నొప్పులన్నీ పోతాయి. డిసెంబర్ డోలో 650 కదా నాకు తెలుసు. అండ్ టుడే వాస్ ఎ ఫెంటాస్టిక్ నైట్. ముఖ్యంగా హేషామ్ ఈ కిల్డ్ ఇట్ విత్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. నేను బేసిక్గా ఇది నా ఫ్యామిలీ కింద ఫీల్ అవుతాను, ఎందుకంటే శౌర్య, సమీర్, భాను, ఎవ్రీవన్ దే మై క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ బేబీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ సినిమాలో బోల్డ్ బేబీస్ ఉన్నారు. సో నాని అన్న అయితే నాకు తెలిసి నేను చిన్న చిన్న బిట్స్ చూశాను అండ్ పర్ఫార్మెన్స్ తెలుసు మీకు, కానీ ఈ సినిమాలో మీ అందరినీ నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేస్తాడు పర్ఫార్మెన్స్తో. Anna, I'm so happy I've been part of this movie and I'm so glad I worked with you. It's a blessing. Thank you each and everyone. Finally, Nani. Hi. Thank you. Okay. నాకైతే మేము ఈ ప్లాన్ చేయటం, మీ అందరిని ఇలా కలుసుకోవటం, ఈ ఈవినింగ్ ఇలా స్పెండ్ చేయటం, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు ద ఫిల్మ్స్ ప్రమోషన్స్. ఎందుకంటే ఇలాంటి ఒక ఎనర్జీ ఎంత కాదనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అలాంటి చోట్ల మీకు నాకు ఒక చిన్న దూరం ఉంటుంది. ఈరోజు దూరం లేకుండా మీ మధ్యలోనే కూర్చొని చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. ఐ విల్ ట్రై అండ్ రిపీట్ దిస్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ బికాస్ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఎనర్జీ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో నా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరూ కష్టపడి ఒక్క నిమిషం రా, కష్టపడి ప్రతి టీం మెంబరు కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారు, సొంత సినిమా లాగా వర్క్ చేశారు. అండ్ వాళ్ళందరూ కూడా అఫ్కోర్స్ మీ పోస్టర్లు మేము ఏం కనపడతాం, సినిమాలు మేము కనపడతాం, బోల్డ్ అంత లవ్, క్రెడిట్ అంతా మాకు వస్తుంది. కానీ అదంతా రావడానికి కారణమైన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. శౌర్య, ఐ థింక్ శౌర్య ఇంకెన్ని సినిమాలు చేసినా చాలా చేస్తాడు, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. బట్ ఇట్ ఆల్ హిస్ Hi Nana will always be the special film. It's his first film. It will be his heart, and this will be a feather in his cap. And Shaurya is the feather in my cap. One more, amazing director who can actually go into the కొంచెం లేయర్స్లో లోపలికి లోతుగా వెళ్ళి చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకొని చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయగలిగిన ఒక డైరెక్టర్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఈ డెలివర్డ్ గ్రేట్ ఫిల్మ్. అండ్ యష్ నానే అనేస్తున్నాను, ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. మృణాల్, నిన్న సాయంత్రం నేను సినిమా చూస్తూ
ఆ ఫైనల్ కాపీ చూస్తూ ఎట్ వన్ పర్టికులర్ టైం ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో అనుకుంటా నాకు సడన్గా ఫోన్ మీద చేయలిపోయింది. అక్కడికక్కడ ఇంకా సినిమా చూస్తూ ఉన్నాను, బట్ ఇమీడియట్గా మృణాల్కి ఫోన్ చేసి చెప్పాలనిపించింది. అంత బాగా చేసింది ఆ సీన్లో. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ యష్ణ. ఐ థింక్ వెరీ సెల్ఫిష్లీ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫర్గెట్ సీత ఆఫ్టర్ దిస్ ఫిలిం. బట్ మీరే చూస్తారు ఎంత అందంగా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసిందా. అండ్ మా బుడ్డదైతే అసలు చితక్కొట్టేసింది. లవ్ యూ టూ. అండ్ అందరికీ నా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈరోజు సాను కానీ వీళ్ళెవరు లేరు. అండ్ హెషామ్ నేను ఆల్రెడీ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి చోట చెప్పాను, అసలు నాకు ఇప్పుడు బిగ్గెస్ట్ కిక్ ఏంటో తెలుసా, సినిమా రిలీజ్ అవుతుందని అని ఊరికే జనరల్గా ఉండే నర్వస్ ఎక్సైట్మెంట్ కంటే కూడా నాకు తెలుసు నేను సినిమా చూశాను. అండ్ ఈ రోజు దాకా మీరు ట్రైజర్లో కానీ ట్రైలర్లో కానీ చూస్తున్న ఎనర్జీ వేరు, సినిమాలో ఉండబోయే ఎనర్జీ వేరు. దట్ ఎనర్జీ ఈజ్ వెరీ అడిక్టివ్ and that energy is charming, that energy is magical, and you will witness that on 7th in theaters. మామూలుగా ఏమవుతుందంటే థియేటర్స్లో ఫస్ట్ డే సినిమాకి టికెట్లు దొరకవు, రెండో రోజు మూడో రోజు సినిమాకి టికెట్లు దొరుకుతాయి. మేము థర్స్డే రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డే మీకు ఏమైనా ఛాన్స్ ఉందేమో, కానీ రెండో రోజు నుంచి టికెట్ ముక్క కూడా దొరకదన్న నమ్మకం నాకుంది. అండ్ ఐ రియలీ హోప్ ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అవ్వాలి, ఇలాంటివి చాలా రావాలి. ఇలాంటివి చాలా రావడానికి కొత్త డైరెక్టర్స్ని లేదంటే అదర్ యాక్టర్స్ని అందరినీ మోటివేట్ చేయాలి. అండ్ ఐ థింక్ హాయ్ నాన్న విల్ డూ ఇట్ విత్ గ్రేట్ ఫోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా ఒక సాయంత్రం ఏదో ఒక ఈవెంట్ ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ అనిపించలేదు, సాయంత్రం మీ అందరితో కలిసి ఎంజాయ్ చేశాను అనిపించింది. December 7th రోజు థియేటర్లో కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ వీకెండ్ అంతా కుదిరితే ఫ్రీగా ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.